హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు హేమంత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే మార్నింగ్ హెడ్ బాత్ చేసి శారీ అయితే కట్టుకున్నాను. ఎందుకంటే ఈరోజు టెంపుల్కి వెళ్తున్నామండి మేము. అందుకోసమని మా తమ్ముడు కూడా వచ్చేసాడు. ఇంకా వీడెందుకు నవ్వుతున్నాడు అంటే నేను వీడియో తీస్తున్నానని కొంచెం సిగ్గుపడుతున్నాడు. ఇక నేనైతే రెడీ అయిపోయానండి. ఇది వచ్చేసి నా లుక్. ఇక నెక్స్ట్ మా బాబుని కూడా రెడీ చేస్తున్నాను. ఇంకా మేము అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అందరూ రెడీ అవ్వడంలో బిజీ అయిపోయాం. ఇక ఇప్పుడు నెక్స్ట్ మా పాపని కూడా రెడీ చేసేయాలి. ఇంకా అందుకోసమని తనకి లంగా జాకెట్ వేశానండి, టెంపుల్కి వెళ్తున్నామని. ఇప్పుడైతే జడ కూడా వేసేసాను. తన హెయిర్ స్టైల్ ఎలా ఉంది అని వీడియోలో అయితే చూసుకుంటుంది. ఇంక ఇక్కడ మా బాబు అయితే ఏదో కావాలని మారం చేస్తున్నాడండి. నేనైతే వెనక్కి వెళ్ళినానా వీడియో తీస్తాను, డ్రెస్ ఎలా ఉందో చూపించానండి, అందుకే చూపిస్తున్నాడు. ఇంక వీళ్ళందరూ కూడా టీవీ చూడడంలో బిజీ అయిపోయారు. హాట్స్టార్లో సీరియల్ పెట్టాను, ఇంకా అదే చూస్తున్నారు. మా వారైతే పూజ అయితే చేసేస్తారండి మార్నింగ్. ఇంకా యాక్చువల్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే బయటే చేద్దాం అనుకున్నాం, కానీ లేట్ అయిపోతుంది, టైం వేస్ట్ అని ఇంక ఇంట్లోనే చేసేద్దామని అయితే నేను డిసైడ్ అయిపోయానండి. అందుకోసమని అల్లం పచ్చిమిరపకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇంక ఈలోగా మా మరిది గారు కూడా వచ్చేసారండి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కదా, అందుకోసం వెయిట్ చేస్తున్నారు. ఇంక ఇప్పుడు నేను వర్నోకుతో పులుసు పిండి అయితే చేస్తున్నానండి. వర్నోకు అయితే ఆల్రెడీ కుక్ చేసుకున్నాను. వీడియో అయితే ఏం తీయలేదు, ఇంకా వేడివేడిగా ఉందండి, చల్లార్చుకోవడానికి కూడా గ్యాప్ లేదు. ఇంకా పోపు కూడా వేసేసి నిమ్మరసం కూడా వేసేసుకుని కలుపుకుంటున్నానండి. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ఇంకా అందరికీ కూడాను పెట్టేస్తానమాట. పొద్దున్నే మార్నింగ్ కదండి, నోటికి పుల్లపుల్లగా బాగుంటుందని అయితే చేస్తున్నాను. పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు అని. ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే అందరికీ పెట్టేసి ఇచ్చేసానండి. ఇప్పుడు అందరూ కూడా తింటున్నారు. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. ఇంక ఇక్కడ మా బాబు అయితే తింటున్నాడు. వాడు తినేసిన తర్వాత మేము అందరం కూడా బయలుదేరిపోయామండి. ఇంక ఇక్కడ మా మరిది గారు, మా పిల్లలు, మా తమ్ముడు అయితే వెయిట్ చేస్తున్నాడు. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం మేము. వెనకాల మా వారు, నేను, అలాగే అమ్మ అయితే కూర్చున్నామండి. ఫ్రంట్ అయితే ఇంకా మా మరిది గారు, మా పిల్లలు ఇద్దరు కూడా కూర్చున్నారు. చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో ఒకరి విడిచి ఒకరు ఉండరని. ఇంక ఇక్కడ మా డ్రైవింగ్ అయితే మా తమ్ముడు చేస్తున్నాడు. ఇప్పుడైతే ఇంకా కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత రైల్వే గేట్ అయితే పడిందండి, అందుకోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మేము. ఇక వెళ్ళే దారిలో నాకు ఈ చెట్లు అయితే కనిపించినాయండి. ఎంత అందంగా ఉన్నాయో, వాటికి ఉన్న ఫ్లవర్స్ అయితే నాకు బాగా నచ్చేసినాయి. ఫొటోస్ దిగాలనిపించింది. ఇంక ఇక్కడ మా వారైతే పడుకున్నారండి. వీడియో అయితే నేను తీస్తున్నట్టు అస్సలు తెలీదు. నేను అప్లోడ్ చేసాక ఆయన డైరెక్ట్గా అప్పుడు చూస్తారు. ఇంకా రియాన్షన్ అయితే వెనక్కి రమ్మంటే వచ్చాడండి. ఇంకా కూర్చున్నాడు మా దగ్గర. వైషు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. లాలీపాప్ చూపించు చూపించు. లాలీపాప్ ఇస్తుందా? నేను రా, ఇక్కడ కూర్చో. లాలీపాప్ కావాలా? ఇదేంటి ఎక్కడవి? అది బయట అక్కడ మరి అడ్జస్ట్ అవ్వాలి అంతే. ఎక్కడికి వెళ్తున్నారు యాష్ మనం? బయటకంటే ఎక్కడికి? ఊరి. ఏ ఊరు? ఎక్కడికి వెళ్ళాం? కొబ్బరికాయ కొట్టే మాకడికి అదే ఏ గుడికి? గోవింద. ఏ గోవింద? ఏ గోవిందనా? శివయ్య ఉంటారా? పచ్చి శివయ్య. శివయ్య ఎందుకుంటారు అక్కడ? పచ్చి శివయ్య గోవింద ఉంటారు, చిన్న గోవింద. గోవింద చిన్న గోవింద అంటే పచ్చి గోవిందే అంటే పచ్చి శివయ్య అన్నారు. అవునా, నీకు ఇష్టమా? అమ్మాయి తారేసుకుంది. అవునా? అమ్మమ్మ ఎప్పుడు తారేసుకుంటుందా? ఆ తారేసుకుంటుంది. అమ్మవారా? చిన్నకుంది. నువ్వు ఎక్కడ చూసావు?
ఇలా ఉంటుందండి మాకు జర్నీలో డిస్కషన్స్ అయితే పిల్లలతో. ఈ కాన్వర్జేషన్ ఇట్లానే ఉంటుంది. ఇంకా వీళ్ళతో ఇలా మేము మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాం. ఇంకా మా వాడైతే లాలీపాప్ తీయమన్నాడండి. ఇంకా లాలీపాప్ అయితే తీసిచ్చాను. ఇంకా వాడైతే తింటున్నాడు. అసలు ఇవి చూడండి టాయ్స్ ఇంట్లోవి, వాటిని కూడా తీసుకొచ్చేసారు జర్నీ. ఇంకా వాటిని కూడా జర్నీ చేపిస్తున్నారు. మా పిల్లలు ఇంట్లో ఏవి బతకనివ్వరండి. వాటిని తెచ్చి మళ్ళీ వాటి కోసం మళ్ళీ ఇక్కడ కూడా ఫైట్ చేసుకుంటున్నారు. నాకు అది కావాలి, లేకపోతే నాకు ఇది కావాలని. ఇంకా ఇక్కడ మా బాబు కెమెరాకి వాడిచ్చే ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత ఫన్నీగా ఉంటాయో. ఇప్పుడే కాదండి, ఎప్పుడు నేను వీడియో ఓపెన్ చేసినా వాడు అట్లనే ఇస్తాడు ఎక్స్ప్రెషన్స్. ఇంక ఇక్కడ మీరు బోర్డ్ కనిపిస్తుంది కదండి, ద్వారకా తిరుమలకి అయితే వచ్చేసాం. మేమైతే ఈరోజు ద్వారకా తిరుమల వెళ్తున్నామండి. ఇంక ఇక్కడైతే హనుమాన్ జయంతి సందర్భంగా భోజనాలు అయితే పెడుతున్నట్టున్నారు. ఇప్పుడైతే మేము తిరుమల వచ్చేసామండి. ఇదైతే కేసరకండశాల అంటే తలనీళ్ళు అయితే ఇచ్చే ప్లేస్ అండి. ఫుల్గా అక్కడ కూడా రద్దీ ఉంది. ఇంక ఇదంతా ఇక్కడ నుంచి కార్ పార్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ ఫ్రంట్ వరకు కూడాను ఎక్కడ కూడాను పార్క్ చేయడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా మేమైతే మెయిన్ గోపురం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే మేము దిగేసామండి. మా తమ్ముడైతే కార్ పార్క్ చేయడం కోసమని ప్లేస్ లేక ఫ్రంట్కి అయితే వెళ్ళాడు. చాలా దూరం కార్ పార్క్ చేయడానికి అయితే వెళ్ళాడండి. ఇంకా అంతవరకు మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక మా పిల్లలు ఈ గ్యాప్లో కింద మట్లో చేతులు పెట్టేసి ఆడేశారు. ఇక మా తమ్ముడైతే వచ్చేసాడండి. ఇప్పుడైతే అది కొబ్బరికాయలండి. ఆ బస్తా వచ్చేసరికి మా మరిది గారును మా తమ్ముడైతే తీసుకెళ్తున్నారు. ఇంక లోపలికి వెళ్ళంగానే మా పిల్లలకైతే ఇవి కనపడినాయండి. ఇంకా అక్కడ ఆగిపోయారు. వాళ్ళ డాడీని ఏదో అడుగుతున్నారు. ఇంకా అందుకని ఆగారండి. ఇంకా ఫైనల్గా మిల్క్ షేక్స్ అయితే తీసుకున్నారనమాట. ఇక్కడైతే టూ మచ్ కాస్ట్స్ అయితే ఉంటాయండి. మా బాబు అయితే పిస్తా, తినేమో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకుంది పాప. ఇంక అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంక ఇక్కడ ఎక్కడ ఆగినా మా పిల్లలైతే బొమ్మల దగ్గర ఆగిపోతారు. నాకు ఆ భయం ఒకటి ఉంది. ఇంకా అందుకని మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఇంకా మా మరిది గారు మా తమ్ముడైతే కొబ్బరికాయలు పెట్టడానికి వెళ్ళారు కదండి, అందుకోసమని మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం వాళ్ళు వచ్చే వరకు. ఇక్కడ మా పిల్లలిద్దరూ కూర్చుని అయితే షేక్స్ తాగుతున్నారు. ఇక్కడైతే కరెక్ట్గా మ్యారేజ్ జరుగుతుంది ఆ రోజు. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. చాలా బాగా జరిగిన తర్వాత కొంచెంసేపు అక్కడే మండపంలో కూర్చుని ఇంకా దర్శనం తర్వాత బయటకైతే వచ్చేసామండి. వచ్చిన తర్వాత ఇంకా ప్రసాదాల లైన్లో నుంచున్నాం. ఇంకా అక్కడ కూడా చాలా రద్దీ ఉందండి. ఇంకా ప్రసాదం అయితే తీసుకున్న తర్వాత ఇంకా తినేసాం. ఇంకా అక్కడ ఎదురుగుండా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి. ఇప్పుడు అక్కడికైతే వెళ్ళాలి. ఎందుకంటే ఇంకా నేనైతే కొబ్బరికాయలు 101 వంకాయలు అయితే మొక్కుకున్నాను మా తమ్ముడు కోసం. ప్రీవియస్ వీడియోలో చూపించినట్లుగా వారాహ్యం దగ్గర నేను 101 వంకాయలు ఎలా మొక్కుకుని కొట్టానో ఇంకా అదే విధంగా స్వామివారి దగ్గర కూడా కొడతానని అయితే మొక్కుకున్నానండి. ఆ టైంలో వీడికి హెల్త్ బాగున్న టైంలో. ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే కొట్టానండి. నా తర్వాత వీళ్ళందరూ కూడా కొట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇక్కడ మా వారు, నేను, మా తమ్ముడు, అలాగే మా అమ్మ, ఇంకా మా పిల్లలతో సహా అందరం కొట్టడం అయితే మొదలు పెట్టామండి. ఇంకా మా పిల్లలు అయితే పైకి ఎక్కేసి మరీ కొట్టేస్తున్నారు. మా బాబు అయితే కొబ్బరికాయలు కొట్టడంలో ఫుల్ ఎక్స్పర్ట్ అయిపోయాడండి. అంత బాగా కొడుతున్నాడు. కొడుతుంటే అది కరెక్ట్గా పగులుతున్నాయి. ఇంకా మా పాప కంటే కూడా ఎక్కువ బాబే కొడుతున్నాడు. పాప కొట్టలేక దిగిపోయింది. ఇంకా దింపేశాం. ఇంకా మా బాబు అయితే కొబ్బరికాయలు కొడతానన్నాడండి. దిగమంటే దిగనంటున్నాడు. ఇంకా మా తమ్ముడి మొక్కులు 2 నేను తీర్చుకున్నానండి, స్వామివారికిను వారాహ్యమ్మకి. ఇక్కడ కూడా మేమందరం కొబ్బరికాయలు కొడుతున్నామని చాలామంది పక్కకైతే వెళ్ళి కొట్టుకుంటున్నారండి. చాలా రద్దీగా ఉంది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కూడాను. పాపం వాళ్ళు అర్థం చేసుకుని కొంచెం పక్కకైతే వెళ్ళి కొట్టుకుంటున్నారు. ఇంక ఇక్కడ సమ్మర్ కదండి, వాటర్ సదుపాయం కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంత బాగా ఎక్కడ పడితే అక్కడ పెట్టారనమాట. ఇంకా కొబ్బరికాయల మొక్క అయితే చెల్లించుకున్న తర్వాత మేము ఇదైతే కొత్తగా కట్టిన గోపురం సైడ్ అండి. ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా రీసెంట్ టైంలో వేశారనమాట. చాలా బాగున్నాయి చూడడానికైతే. మీకు వీడియోలో ఎలా అనిపిస్తున్నాయో తెలియదు కానీ డైరెక్ట్గా చాలా బాగున్నాయండి. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరిస్తున్న ఆ పెయింటింగ్ అనమాట. ఇంకా మా తమ్ముడైతే కార్ పార్క్ చేశాడు కదండి లాంగ్లో, ఇంకా అదైతే వేసుకోవడానికి అయితే వెళ్ళాడు. ఇంకా మేమందరం కూడా ఇవన్నీ కూడా చూసుకుంటూ స్లోగా వెళ్తున్నాం. వచ్చినప్పుడు అయితే అటు నుంచి వెళ్ళామండి. ఇప్పుడైతే వెళ్తున్నప్పుడు ఇటు నుంచి వెళ్తున్నాం. ఇంక ఇటే మాకు సేఫ్ అనిపించింది. ఎందుకంటే అటు సైడ్ అయితే టాయ్స్ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. బొమ్మలు అవన్నీ మా పిల్లలు చూస్తే అడుగుతారు. ఇంక ఇటే సేఫ్ అనిపించింది, అందుకనే ఇటే వెళ్తున్నాం. ఇక్కడ ఇంకా పర్టికులర్గా ఈ పైన ఉన్నాయి చూడండి, చిన్న చిన్న పెయింటింగ్స్ అండి. నేను మీకు జూమ్ చేస్తున్నాను, మీకు కనిపిస్తున్నాయో లేదో మరి. ఇక్కడ చూస్తుంటే చాలా బాగున్నాయండి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఆ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడాను చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట. నాకు చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది. ఇంకా వీడియోలో మొత్తం క్యాప్చర్ చేయాలనిపించింది.
బట్ లాగ్ అవుతుందని కొంతవరకే క్యాప్చర్ చేశాను. ఇంక ఇప్పుడైతే మేము బయటకి వచ్చేసామండి. ఇక్కడ బటుడో సంథింగ్ ఏమంటారో తెలీదు. ఇక్కడ మా పిల్లలు ఆయనలాగే కొంచెం స్టిల్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడైతే మేము అందరం కలిసి బయలుదేరిపోయామండి. అయితే ఎక్కడికెళ్తున్నామంటే భోజనానికి వెళ్తున్నాం. లంచ్ టైమ్ అయిపోతే అయిపోయిందండి. ఇంక అందుకని వాసవి మాతది భోజనాలైతే పెడతారండి అక్కడ మండపంలో. ఇంక అక్కడికైతే వెళ్ళామనమాట. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కూపన్స్ ఇస్తారని. ఇంక పైనైతే భోజనాలు పెడతారండి. ఇక్కడ వాసవి అమ్మవారిని కూడా దర్శించుకొని ఇప్పుడైతే పైకెళ్తున్నామనమాట. ఇంక ఇక్కడ కూపన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూపన్ చూపిస్తే మనకిక్కడ భోజనాలైతే పెడతారండి. ఇంక లైన్‌లో అందరం కూర్చున్నాం. ఇంకిక్కడ ఒకటి దాని తర్వాత ఒకటి వడ్డిస్తున్నారండి. అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈసారి. మేమెప్పుడు చేస్తామండి. బట్ ఇంకా ఈసారి ఇంకా బాగున్నాయి అనిపించింది. ఇంకా బయటకైతే వచ్చేసామండి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు రిటర్న్‌లో కుంకాలమ్మ తల్లినైతే దర్శించుకున్నాం. అయితే ఏ బల్ల ఏ బల్ల కట్టు ఏం కట్టమంటావు దీన్ని? ఇది కట్టుకునేది కదా ఇది. ఇది ఎంతదే ఏసిది ఏసి దాని ఫ్యాన్ ఫ్యాన్ ఇంకా మా బాబేమో బ్యాక్ సైడ్ పిల్లో పెడతాం కదండి. ఆ పిల్లోది మొత్తం విడపిక్కేసి మా అమ్మ నాకు చెప్తున్నాడు. ఇక్కడ క్యాండిల్స్ ఉన్నాయి కదండి. ఫ్యాన్ కావాలంటే వాడికి ఏది ఇంత ఫ్యాన్ వేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. మేము అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటండి. అసలు నేను అనుకోకుండానే ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కడికంటే వాడపల్లి వెళ్తున్నాం. మా తమ్ముడు అసలు ద్వారకా తిరుమల వరకే అనుకున్నామండి. వీడు మొక్కు ఉందని చెప్పి వాడపల్లి కూడా తీసుకెళ్తున్నాడు. మేము అందరం ఉన్నామని నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము వెళ్ళి చాలా రోజులు అవుతుందండి. మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాము. ఇదైతే వశిష్ఠ నదండి, రివర్ అనమాట. ఈ వాడపల్లి వెళ్ళే రూట్లో ఉంటుంది. వాడపల్లి దగ్గరలో చాలా బాగుంది చూడడానికి వ్యూ అయితే. ఇంకా మాకైతే లాంగ్ డిస్టెన్స్ అండి. ఇంకా మా తమ్ముడైతే 4కి అయితే వెళ్ళిపోతాం అంటున్నాడు. మేము స్టార్ట్ అయింది 2కి. ఇంక ఇక్కడ వెళ్ళే దారిలో లెమన్ షోడ్ అయితే తీసుకున్నామండి. ఇంకా మా బాబు పడుకున్నాడు. ఇప్పుడైతే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే క్రేన్స్‌తో మట్టి అయితే తవ్వుతున్నారండి. ఇంకా ఇదైతే వాడపల్లి టెంపుల్‌కి వెళ్ళే రూట్ అండి. ఇప్పుడైతే ఎంటర్ అయిపోతున్నాం అనమాట మేము. ఇంకా అక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి. దేవస్థానానికి వెళ్ళే రూట్ అనమాట. భలే ఉంటుందండి. కోనసీమ అందాలన్నీ ఇలా డైరెక్ట్‌గా చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. నాకు ఇటు సైడ్ అంటే చాలా ఇష్టం అండి. చూడండి వ్యూ ఎంత బాగుందో గ్రీనరీతో. ఇంక ఇక్కడైతే టోల్ గేట్ కట్టించుకుంటారనమాట. ఇంక టోల్ గేట్ కట్టేసిన తర్వాత మేమైతే ఎంటర్ అయిపోయామండి మళ్ళీ లోపలికైతే. ఇంక ఇప్పుడైతే వచ్చేసాం. ఇంక ఇక్కడ కార్ అయితే పార్క్ చేసేసి వెళ్తున్నామండి. రియాజ్ మళ్ళీ మళ్ళీ పడుకుంటున్నాను మా తమ్ముడు. ఇంక ఇక్కడ మా పాప అయితే వీడియో తీసినట్టుందండి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అయితే చూశాను. ఇంక మేము దర్శనం కోసమని ఈ లోపలికైతే ఇటువైపు వెళ్తున్నామండి. ఇంక లోపలికి వెళ్ళంగానే చాలా మంది అయితే ఉన్నారు. ఇలా నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఇక్కడ స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు అయితే జరుగుతుంది. ఇంకా నేనైతే డైరెక్ట్‌గా ఎప్పుడు చూడలేదు. ఇలా చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైం అండి. ఇంకా లోపలైతే నోట్లు లెక్కిస్తున్నారు. బయట సేవకొచ్చిన వాళ్ళందరూ కూడా కాయిన్స్ లెక్కిస్తున్నారు. ఇంక మేమైతే లైన్‌లో దర్శనంకి వెళ్లి దర్శనం అయితే చేసేసుకున్నామండి. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకిక్కడ వెండి వెంకటేశ్వర స్వామివారు అయితే ఉంటారండి పైన. ఎందుకంటే పెద్ద తిరుపతిలోలానే సేమ్. ఎవరైనా ఒకవేళ లోపల దర్శనం చేసుకోవడం కుదరకపోతే ఇక్కడైనా దర్శనం చేసుకోవచ్చండి. అంతే సమానంతో మనకి దర్శనం అయితే ఇస్తారనమాట. అందుకోసం ప్రతిష్ఠించారు. ఇంక మేమైతే బయటకొచ్చేసామండి. ఇక్కడ పులిహోర ప్రసాదం అయితే పెడుతున్నారు. ఇంక ప్రసాదం అయితే తీసుకొని తినేసాం. తర్వాత ఇంక మా పాప అయితే తిననని చెప్పిందండి. ఇంకా మా వారు లడ్డూ ప్రసాదం కూడా తీసుకున్నారండి. తర్వాత టెంకాయలు కొట్టడానికని బయటకైతే వచ్చామనమాట. ఇక్కడ స్వామివారి నామాలు, అలాగే పాదాలు, విగ్రహం అయితే ఉందండి. నేనైతే వాటి మీద నీళ్ళైతే పోసి ఇంకా టెంకాయ అయితే కొట్టేస్తున్నాననమాట. నాతో పాటు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు కొట్టారు. ఇంక కొట్టేసిన తర్వాత మెల్లిగా ఇవన్నీ కూడా చూసుకుంటూ మేమైతే బయలుదేరుతున్నామండి.
ఇప్పుడు ఫైనల్గా స్టార్ట్ అయిపోయాం. ఇంకా వెళ్ళే దారిలో రావులపాలెంలో టిఫిన్ కోసం అయితే ఆగామండి. ఇంకా అక్కడైతే పొట్టిక్కలు అనేది ఫేమస్ అటండి. మా వారు చెప్పారు. అందుకోసమని ఆగి ఇంకా పొట్టిక్కలు అయితే తీసుకున్నాం. చాలా బాగున్నాయండి టేస్ట్. ఇది వచ్చేసి ఆర్కే టిఫిన్ సెంటర్. మీకు ఎవరైనా వెళ్ళే దారిలో మీరు ఎప్పుడైనా సరే ట్రై చేయాలనిపిస్తే ఇక్కడ ట్రై చేయండి. చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడ మా పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా ఒకటే బాధండి. బొమ్మలు 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 అంటారు. ఇంకా ద్వారకా తిరుమలలో అయితే వాళ్ళ అమ్మమ్మ తప్పించుకుంది కానీ వాడపల్లిలో అయితే తప్పించుకోవడానికి కుదరలేదండి. ఇంక మా వాడు ఏరోప్లేన్ అయితే కొనిపించుకున్నాడు. అది 150 రూపీస్ అంట, వేస్ట్ అండి. ఇంకా మా పాప అయితే ప్లేస్ అయితే తీసుకుంది. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఐ కీప్ స్మైలింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.